టు మై ఛానల్ అండి. ఈరోజు ఏం టాపిక్ అంటే ఈ 24 అవర్స్లో ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో కాంటాక్ట్లో ఉన్న వారికి కమిట్మెంట్ అంటే మ్యారేజ్ కానీ తను ఎస్ చెప్పడం లేదు, నో చెప్పడం, ఏమీ చెప్పడం లేదు. ఆ కన్ఫ్యూజన్కి మనం ఆన్సర్ చేద్దాం. ఓకేనా? ఎవరికైతే రియూనియన్ అవ్వాలనుకుంటున్నారో నో కాంటాక్ట్లో ఉన్న వాళ్ళకి కూడా చూస్తాను. ఫస్ట్ మీ ఎనర్జీస్ వేస్తాను, చెక్ చేసుకోండి. ఓకేనా? అది మీ రీడింగో కాదో మీరు ఒకసారి చెక్ చేయండి. మీ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అవుతే 80%, 70% వరకు మీకు కనెక్ట్ అవుతే అది మీ రీడింగ్ అనేసి మీరు నెక్స్ట్ చూడొచ్చు. ఒకవేళ మీకు ఈ ఎనర్జీస్ కనెక్ట్ అవ్వకపోతే స్కిప్ చేసేవచ్చు. ఓకేనా? అది మీకు అర్థమైపోద్ది. డైలీ నేను వేయలేకపోతున్నానండి, మీ ఎనర్జీస్ వేస్తుంటే చాలా లాంగ్ అయిపోద్ది, అందుకని నేను వేయడలే. ఈరోజు మాత్రం 12 పోర్టల్ కూడా ఉంది, అందుకని నేను వేస్తున్నాను. మీ ఎనర్జీస్ వేస్తాను. తర్వాత నెక్స్ట్ 24 అవర్స్లో ఎలా ఉంటుంది 12 పోర్టల్కి ఇప్పుడు చేంజెస్ వస్తాయి, మీ పర్సన్లోని రీయూనియన్ ఉందా, కమిట్మెంట్ ఇస్తారా, కాంటాక్ట్ చేస్తారా లేదో చూద్దాం. ముందు మీ ఎనర్జీస్ వేసి నెక్స్ట్ తన ఫీలింగ్స్ అండ్ ఎనర్జీస్ తన ఫీలింగ్స్ అండ్ యాక్షన్ తీసుకుంటారా, కమిట్మెంట్ ఇస్తారా, కాంటాక్ట్ చేస్తారా లేదు చూసేద్దాం. ఓకేనా? స్టార్ట్. ఓకే, మీ ఎనర్జీస్ చూస్తాను ముందు. ఓకే, మీ ఎనర్జీస్ అయితే చాలా అంటే భయంగా ఉన్నారు. ఎందుకు చాలా హోప్లెస్గా కూడా ఉన్నారు. ఎందుకో మీరు చాలా ప్రెషర్గా ఫీల్ అవుతున్నారు. అంటే ఇంట్లో వాళ్ళ వల్ల లేకపోతే తన వల్ల చాలా ప్రెషర్గా ఉన్నది మీకు. చాలా హోప్లెస్గా ఉన్నారు, మీరేం చేయలేని పరిస్థితిలాగా ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ చూడండి, ఒక్క నిమిషం. హోప్లెస్గా ఉన్నారు. ఓకే, మిమ్మల్ని మీరే కట్టేసుకున్నారు, అక్కడి నుంచి రాగలరు మీరు, కానీ చాలా ఎమోషన్గా హోప్లెస్గా ఉన్నారు. నేనేం చేయలేను, ఇంకా ఈ రిలేషన్ని ఇంకా ముందుకు తేలేను అనే పొజిషన్లో మీరు ఉన్నారు. బాటమ్ ఆఫ్ ద డెక్ వచ్చింది. నెక్స్ట్ కార్డ్స్ చూస్తాను ఉండండి, మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. వెయిట్. ఓకే, వెయిట్ అండి. ఓకే ఓకే, ఎవరైతే కాంటాక్ట్లో ఉన్నారో చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఫీల్ అవుతున్నారు, ఇంట్లో కానీ ఆఫీస్లో కానీ చాలా వర్క్ లోడ్ వల్ల మీకు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. అంటే బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు, ఇటుపక్క ఈ రిలేషన్లో బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. ఓకే, ఇటుపక్క ఈ ఆఫీస్ వర్క్ చాలా బర్డెన్గా ఉంది. ఆఫీస్లో ఎక్కువ వర్క్ అయిపోతుంది, చాలా నైట్ నిద్రపోకుండా ఈ వర్క్ చేయడం, ఒక పక్క నుంచి స్ట్రెస్గా ఫీల్ అవ్వడం. మీరు అసలు ఈ రిలేషన్లో మీకు ఎందుకంటే కమిట్మెంట్ గురించి మీకు ప్రాబ్లం వస్తుందండి. అంటే తను మ్యారేజ్ చేసుకుంటారా లేదా ఆ కన్ఫ్యూజన్లో మీరు చాలా బర్డెన్గా ఫీల్ అవుతున్నారు. ఇంట్లో ప్రాబ్లమ్స్ వల్ల అవ్వచ్చు, ఆఫీస్లో వర్క్ వల్ల అవ్వచ్చు, నెక్స్ట్ కమిట్మెంట్ విషయంలో కూడా ప్రాబ్లం వస్తుంది. మీరే ఇదే. ఓకేనా? ఎందుకు మీరు ఆ మ్యారేజ్ గురించి కొద్దిగా కమిట్మెంట్ విషయంలో ప్రాబ్లం వస్తుందని మీరు దాని గురించి చాలా బర్డెన్గా ఏంటి రిలేషన్ ముందుకు వెళ్తుందా లేదా అదే అంటే చాలా కన్ఫ్యూజన్గా ఉన్నారు. ఓకే, చాలా కన్ఫ్యూజన్గా ఉన్నది, మీకు అర్థం కావడం లేదు. ఓకే, మీకు మళ్ళీ అనిపిస్తుంది ఓకే మ్యారేజ్ కన్నా హోప్ ఉంది, హోప్ అయితే ఉంది. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో వాళ్ళకి మాత్రం రీయూనియన్ అవుతుందని ఆ మనసులో నమ్మకం అయితే ఉంది. మీకు ఛాన్స్ ఉంది, తప్పకుండా తను వస్తారు, మళ్ళీ మేము ఎప్పట్లాగే ఉంటాము అనుకొని మీరు ఆ హోప్తో అయితే ఉన్నారు. ఓకే, ఎక్కడైనా వెళ్తే తను కనిపిస్తే తను వస్తారు, నాతో మాట్లాడతారని నమ్మకంతో మీరు ఉన్నారు, వెయిట్ చేస్తున్నారు. ఓకే,
నో కాంటాక్ట్‌లో ఉన్న వాళ్ళు మాత్రం చాలా బాధగా అంటే ఎమోషన్ ఫీల్ అవుతుంది. అంటే పాస్ట్‌లో ఏవో మీ ఇద్దరి మధ్యన గొడవలు అవ్వేవేమో చాలా అంటే ఎమోషన్‌గా ఫీల్ అవుతున్నారు. ఎందుకో మీకు భయంగా ఉన్నారు. దేనికో ఏ రీజన్స్ వల్ల చాలా పాస్ట్‌లో ఎంత పెద్ద గొడవలు అవ్వో గానీ చాలా భయపడుతున్నారనమాట. చాలా భయంగా ఉంది మీకు. చాలా ఏడుస్తున్నారు కూడా ఎమోషన్ కూడా అవుతున్నారు. ఓకే. నెక్స్ట్ ఏంటొచ్చిందంటే పేజ్ ఆఫ్ స్వార్డ్స్, పేజ్ ఆఫ్ కప్స్, కింగ్ ఆఫ్ వాండ్స్. ఓకే. పేజ్ ఆఫ్ స్వార్డ్స్ మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఇప్పుడు మీరు చాలా కోపంగా అయితే ఉన్నారండి. తనొస్తే గొడవడ్డానికి రెడీగా ఉన్నారు మీరైతే. ఎందుకు ఇలా చేసావని అడుగుతారు. ఒప్పుకోరు మీరు అసలు. వచ్చి నన్ను మీరు ఎలా ఉంటారంటే మీరు ఆలోచించరు. ఏం ఆలోచించకుండా ఇష్టం వచ్చినట్లు మాట్లాడేస్తారు. అలా ఉన్నారు. రెడీగా ఉన్నారు. మీరు ఇస్తే తగ్గు ఆడడానికే రెడీగా ఉన్నారు. స్వార్డ్స్ పట్టుకొని ఉన్నారు. రాని నేను చెప్తాననే ఇదిలో ఉన్నారు. అంత కోపంలో ఉన్నారు. మీరు రెడీగా ఉన్నారు. అర్థమైందా? ఓకే. కొంతమంది మీరేమనుకుంటున్నారంటే ఓకే. నేనే మెసేజ్ చేస్తాను. నేను ఒకవేళ మెసేజ్ చేస్తే తను ఒప్పుకుంటాడా? తను రిప్లై ఇస్తాడా? అసలు తను ఒకవేళ నేనే మ్యారేజ్ గురించి ముందు అడిగితే తను ఏమంటాడు? లేకపోతే ఎంగేజ్మెంట్ చేసుకోమని మీరు అడగాలనుకుంటున్నారు తనని మాత్రం. తను ఏమంటాడు అనే థింకింగ్‌లో ఉన్నారు. అనే థింకింగ్‌లో మాత్రం మీరు ఉన్నారు. ఏమంటారా అనేసి. మీరైతే అడగాలనుకుంటున్నారు. ఓకే. అడగాలని మీకుంది. కానీ తను ఏమంటారా అని భయంతో ఉన్నారు. మీరైతే మనసులో అనుకుంటున్నారు. మీ ఎనర్జీస్ అలా ఉన్నాయి. తనకు అడుగుతాను నేను ఎంగేజ్మెంట్ ముందు చేసుకో అని అడగాలనుకుంటున్నారు మాత్రం మీరు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఎనర్జీ అంటే చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఓకే. ప్యాషనేట్గా కూడా ఉన్నారు. ఓకే. మీ పర్సన్ మీద చాలా ప్యాషన్ ఉంది మీకు. చాలా ప్యాషన్ ఉంది. కొంతమంది అయితే అందరికీ మీకు తెలిసుంటుంది కూడా. నీకు ఎక్కువ 4 ఇయర్స్ 5 ఇయర్స్ నుంచి మీరు ఎక్స్పీరియన్స్ కూడా ఉన్నారు. మీ లవ్ లైఫ్లో మీకు ఎలా జరుగుతుందని కూడా మీకు తెలుస్తుంది. ఓకేనా? ఎలా జరుగుతుందో కూడా మీకు అర్థమవుతుంది. హస్బెండ్ వైఫ్ అయితేనండి మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయంటే ఏవో సెలబ్రేషన్స్కి మళ్ళీను మీరు పిలవడం కానీ తను వస్తానా లేదా అనే డౌట్లో అయితే ఉన్నారు. ఏవైనా సెలబ్రేషన్స్ మీ పిల్లలకి ఏమైనా బర్త్డే పార్టీస్ ఏవైనా జరిగితే మీరు పిలవాలనుకుంటున్నారు. అది ఆ ఎనర్జీలో మీరు ఉన్నారు. ఓకే. కానీ భయపడుతున్నారు. ఏంటి మళ్ళీ ఏమంటారా మా హస్బెండ్? ఏమైనా మీ ఇద్దరి మధ్య గొడవలు అయ్యి ఉంటాయి. మీరు ఒకవేళ వేరువేరుగా ఉంటే మీరు ఏమైనా సెలబ్రేట్ చేసుకుంటే తనకి పిలవాలని మీరు బట్ భయపడుతున్నారు. తను పిలిస్తే మళ్ళీ ఎలా ఉంటుందో ముందులా గొడవలు అవుతాయా అని ఆలోచిస్తున్నారు. ఓకే. మీ ఎనర్జీస్ ఇలా ఉన్నాయండి. నెక్స్ట్ తన ఫీలింగ్స్ అనే యాక్షన్ తీసుకుంటారా? రీయూనియన్ ఉందా చూద్దాం. ఓకేనా? ఒక 2 కార్డ్స్ వేయలేదండి. 3 కార్డ్సే వేశాను. ఎందుకంటే టారో కార్డ్స్‌లోని నేను తీసేస్తాను. రీయూనియన్ ఉందా, కాంటాక్ట్ చేస్తారా లేదా అని చూస్తాను. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్ ఐ లవ్ యూ, ఐ వాంట్ టు సే ఐ లవ్ యూ. మీకు ఐ లవ్ యూ చెప్పాలని తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి. ఓకే. ఇంకా ఐ విల్ నాట్ ఎక్స్ప్లెయిన్ మై సెల్ఫ్, ఐ నో ఐ యామ్ రైట్. తనంట మీకు క్లారిఫై చేయలేరంట. నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను. ఇంకా నా గురించి నీకు ఎంత చెప్పినా నీకు అర్థం కాదు. నేను కరెక్టే అని చెప్పినా నువ్వు అర్థం చేసుకోలేవు అని అంటున్నారు మీ పర్సన్. ఓకే. ఓకే. మీకు అర్థమయ్యే ఉంటుంది. నెక్స్ట్
మీ పర్సన్ మాత్రం ఫీలింగ్స్ చాలా బాగుందండి. సోల్ కనెక్షన్ అని వచ్చింది. సోల్ కనెక్షన్ అని అనుకుంటారా? సోల్మేట్ నో ఎక్స్పెక్టేషన్, ప్యూర్లీ లవ్స్ యూ. ఎక్స్పెక్టేషన్స్ అంటే ఏం లవ్ చాలా ఉందండి. ప్యూర్ లవ్ తంది. తన ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, నాకు చాలా ప్యూర్ లవ్ అని కూడా తన ఫీలింగ్స్ అలానే ఉన్నాయి. నాకు ఏ ఎక్స్పెక్టేషన్స్ నేను నుంచి లేవు, నేను ప్యూర్గా ఉన్నానని చెప్తున్నారు. తన ఫీలింగ్స్ అలానే ఉన్నాయి. ఓకే, యూ స్టోల్ మై హార్ట్ అట్ ఫస్ట్ సైట్, హ్యాండిల్ ఇట్ విత్ కేర్. తను ఫస్ట్ అండ్ లాస్ట్ మీరే అంట. ఫస్ట్ సైట్లోనే మీరంటే చాలా ఇష్టం అంట. ఓకే, దాన్ని నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి నన్ను అని అంటున్నారు. ఓకేనా? బట్ ప్యూర్ లవ్ అండి. తన ఫీలింగ్స్ అలా ఉన్నాయి. బట్ యాక్షన్ తీసుకుంటారా లేదా చూద్దాం. మరి ఫీలింగ్స్ అయితే బాగున్నాయి. యాక్షన్ తీసుకుంటారా, కాంటాక్ట్ చేస్తారా, ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో చూద్దాం. ఓకే, వెయిట్ అండి, ఇంకో వెయిట్ చూస్తాను. ఫీలింగ్స్ ఒకసారి పెడతాను, ఫీలింగ్స్ వదిలేస్తాను. నెక్స్ట్ ద మెజిషియన్, ద ఎరోఫెంట్, ఏస్ ఆఫ్ వాండ్స్, 5 ఆఫ్ వాండ్స్, ఫైర్ ఎలిమెంట్ ఎక్కువ ఉంది, జడ్జ్మెంట్. ఓకే 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 చాలా బాగుంది. ఆయన కలిసి రీయూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఎవరైతే నో కాంటాక్ట్లో ఉన్నారో రీయూనియన్ ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయండి. 12 పోర్టల్ ఉంది కదండి, చాలా బాగున్నాయి. ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్ కూడా క్లారిఫై చేసేస్తాను. ఓకే, ఓకే ఓకే కింగ్ ఆఫ్ స్వార్డ్స్, 5 ఆఫ్ స్వార్డ్స్ వచ్చాయి నాకు, పేజ్ ఆఫ్ వాండ్స్. ఓకే, ఈ 3 కార్డ్స్ వచ్చే బాటమ్ ఉంది. ఫస్ట్ ద మెజిషియన్ కార్డ్ వచ్చింది. మెజిషియన్ అంటే మేనిఫెస్ట్ చేస్తున్నారండి మిమ్మల్ని. మీ నుంచి కాల్ కానీ మెసేజ్ కానీ రావాలని మేనిఫెస్ట్ చేస్తూనే ఉన్నారు. తను చాలా మిస్ అవుతున్నారు. మీకు మాత్రం బయటికి నో కాంటాక్ట్లో ఉండొచ్చు. తను నటిస్తున్నారు, అది నిజం కాదండి. తను బయటకు ఒకలాగా లోపల ఒకలా ఉంటారు. తను మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు. కాల్ వస్తే బాగున్ను అని తన మనసులో, అంటే తనకు తెలియకుండా తనే మేనిఫెస్ట్ చేసుకున్న. కాల్ వస్తే బాగున్ను, తను మెసేజ్ వస్తే బాగున్ను, వీడియో కాల్ చేస్తే అలా అనమాట. తను తెలియకుండా తనే మేనిఫెస్ట్ చేస్తున్నారు అనమాట అలా. ఓకే, తను చేసే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయండి. ఎందుకంటే న్యూ బిగినింగ్ ఉంది. మళ్ళీ రియూనియన్ ఛాన్సెస్ ఉన్నాయి. ఓకే, రీయూనియన్ ఈ 24 అవర్స్లో మీకు చూశాను కాబట్టి యాక్షన్ తీసుకొని రీయూనియన్ ఛాన్సెస్ చాలా ఉన్నాయి. మీ మీద చాలా ప్యాషన్ ఉంది, న్యూ బిగినింగ్ ఉంది. చాలామందికి 1 వీక్లో మెసేజ్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. 1 వీక్ ఆర్ 10 డేస్లో మెసేజ్ ఆర్ మెసేజ్ వస్తుందండి. మెసేజ్ వచ్చే ఛాన్సెస్ చాలా ఉంది. ఓకే, మెసేజ్ వస్తుంది, చూసుకోండి. నో కాంటాక్ట్లో ఎవరు ఉన్నారో. ఓకే, కొంతమంది విషయంలో మ్యారేజ్కి అయితే మీరు కమిట్మెంట్ ఇవ్వలేదు అనుకున్నారో ఆ విషయం గురించి ఆల్రెడీ మీ పార్ట్నర్ మాట్లాడుతున్నారండి. పెద్దవాళ్ళు ఎవరైతే పెద్దవాళ్ళు ఉంటారో వాళ్ళు సజెషన్స్ కూడా తీసుకుంటున్నారు మీ గురించి. ఓకే, సజెషన్స్ తీసుకుంటున్నారు. ఎవరో పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇది కరెక్టా, ఇది రాంగా, మ్యారేజ్ కమిట్మెంట్ కూడా నాకు వచ్చింది. కమిట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ కూడా చాలా ఉన్నాయి, చాలా పాజిటివ్గా వచ్చాయి. ఈ 24 అవర్స్లో ఎలా ఉంటుందో తెలియదు కానీ మాత్రం మీకు మెసేజ్ వస్తుంది 1 వీక్ ఆర్ 10 డేస్లో. లేకపోతే నాకు ఈ టైం కూడా తెలిసింది, ఎందుకంటే తీయగానే అలా నుంచి యాక్షన్ తీసుకుంటారంటే 1 వీక్ 10 డేస్లో మెసేజ్ రావచ్చు మీకు. ఓకే, న్యూ బిగినింగ్ ఉంది. కమిట్మెంట్ గురించి కూడాను తన ఇంట్లో వాళ్ళతో కానీ
ఇంకా ఎవరైనా యాస్ట్రో అలా అప్రోచ్ కూడా అవుతున్నారు. తను కమిట్మెంట్ గురించే మాట్లాడుతున్నారు. ఓకేనా. బట్ ఏవో గొడవలు అవుతున్నాయి. వాళ్ళు ఇంట్లో వాళ్ళలోనే ఆర్గ్యుమెంట్స్ కూడా అవుతున్నాయి మీ గురించి. ఏవో చాలా పెద్ద పెద్ద ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. ఒకళ్ళ మాట ఒకళ్ళు వినడం లేదు. ఓకే. ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి. చాలా ఆర్గ్యుమెంట్స్ అవుతున్నాయి వాళ్ళ ఇంట్లోని. వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరైనా ఫ్రెండ్స్ గురించి కానీ వాళ్ళ ఇంట్లో చాలా ఒకళ్ళ మాట ఒకళ్ళు వినరనమాట. ఫైటింగ్స్ అవుతున్నాయి. మ్యారేజ్ విషయంలోనే అవుతుంది అనుకుంటున్నాను నేను. ఎందుకంటే వచ్చింది. లేకపోతే ఆఫీస్లో కూడాను ఒకరికొకరు పడిపోవడం, గొడవలు అవ్వడం జరుగుతుంది మీ పర్సన్ విషయంలోనేవో. ఓకే. ఒక సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు మీ పర్సన్. ఓకే. అందుకే నేను చెప్తున్నాను, సెకండ్ ఛాన్స్ కోరుకుంటున్నారు. ఇప్పుడు తనకు తెలిసి వచ్చిందనమాట. ఆ బాధ అయితే తెలుస్తుంది మీ నుంచి వెళ్ళిపోయాక. ఆ పెయిన్ తనకు తెలిసి ఒక సెకండ్ ఛాన్స్ ఉంటే మళ్ళీ మీతో కలిసి ఉంటే బాగుండు అనుకుంటున్నారు. స్పిరిచువల్ అంటే డివైనే తనకి తెలిసేలా చేశారనమాట. ఇది యాంజిల్స్ వింగ్స్ అండి. చూడండి, యాంజిల్సే తనకి ఎలా ఏం చేయాలో మీ నుంచి వెళ్ళిపోయాక అది చేశారు. తనకి ఇప్పుడు తెలిసింది. ఓకే. తనకిప్పుడు అర్థమైంది. మీరు వెళ్ళిపోయాక ఆ వాల్యూ తనకిప్పుడు వాల్యూ అర్థమయ్యేలా చేసింది ఎవరు? యాంజిల్సే. ఓకే. యాంజిల్ వింగ్స్ వచ్చాయి చూడండి. యాంజిల్సే మీకు హెల్ప్ చేశారంటే తనకి వాల్యూ తెలిసి వచ్చేలా చేశారు యాంజిల్సే. ఇప్పుడు తను అందుకే సెకండ్ ఛాన్స్ కోరుకున్నారు. మిమ్మల్ని సోషల్ మీడియాలో చెక్ చేయడం ఇవన్నీ చేస్తున్నారండి. కన్ఫామ్గా చెప్తున్నాను, 10 డేస్లో మీకు కాల్ కానీ మెసేజ్ వీడియో కాల్ కానీ వస్తుంది. ఓకే. తను మిమ్మల్ని స్టాక్ చేస్తున్నారు, మిమ్మల్ని మిస్ అవుతున్నారు. చెప్పడం లేదు మీకు. సెకండ్ ఛాన్స్ గురించి వస్తారు, మెసేజ్ కూడా చేస్తారు. ఓకే. మిమ్మల్ని చీట్ చేసి వెళ్ళిపోయారు. బట్ మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదు. ఓకే. మేనిఫెస్ట్ చేస్తున్నారు, ఆలోచిస్తున్నారు. ఓకే. ఇంకను చీట్ చేసి వెళ్ళిపోయారు. ఇప్పుడు తెలిసింది కాబట్టి తను మీ గురించి వెయిట్ చేస్తున్నారు. వెయిటింగ్ ఎనర్జీలో కూడా ఉన్నారు. మీరు చేస్తారేమో వెయిటింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ పర్సన్. ఓకే. నెక్స్ట్ నేను ఏకైతే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ తీసాను కదా. కింగ్ ఆఫ్ స్వార్డ్స్ మీరు మాత్రం చాలా క్రిటికల్గా బిహేవ్ చేస్తారేమో. ఇప్పుడు మీకు మీరే ఎలా ఉన్నారంటే, మీరు అనుకుంటున్నారేమంటే అంటే తనేమనుకుంటున్నాడంటే మీరు వెళ్ళాక చాలా పొగరుగా మాట్లాడి, అంటే ఎలా అంటే మీరు ఒప్పుకునే పరిస్థితిలో లేదు కాబట్టి తను వస్తే మీరు ఏమంటారని కూడా ఆలోచిస్తున్నారు. బట్ వస్తారు తను. ఓకే. తనైతే చాలా మిస్సింగ్ ఎనర్జీలో ఉన్న వెయిటింగ్ మీరు చేస్తారని వెయిట్ చేస్తున్నారండి ఇంకాను. ఓకే. నేను ఇలా చేశాను కదా, మళ్ళీ వెళ్తే నాకు ఎలాగైనా తిరుగుతుంది, తినైతే వదలదు. ఈ కత్తి పట్టుకున్నారు చూడండి, స్వార్డ్స్ అలా పట్టుకుని నాకు తొంతది. ఇక వినే పొజిషన్లో కూడా తను లేదు కాబట్టి నేను వెళ్తే కరెక్ట్ కాదని తను అనుకుంటున్నారు. ఓకే. బట్ మీకు 10 డేస్లో మెసేజ్ కాల్ కానీ రావచ్చండి. చాలామందికి రీయూనియన్ ఉంది. నాకు ఎనర్జీస్ బట్టి చూసుకోండి, మీకు రీయూనియన్ ఉందా. కమిట్మెంట్ అయితే తను ఇంట్లో వాళ్ళతో పెద్దవాళ్ళతో మాట్లాడుతున్నారు మాత్రం. ఇంట్లో వాళ్ళంటే ఫాదర్ మదర్ కాదండి, ఆస్ట్రాలజర్ కానీ ఇంకా ఎవరైనా రిలేషన్ ఎవరైనా పెద్దవాళ్ళు ఏది కరెక్ట్ ఏది తప్పని సజెషన్స్ కూడా తెలుసుకుంటున్నారు. న్యూ బిగినింగ్ ఉంది. ఎవరెవరికైతే నో కాంటాక్ట్లో ఉన్నారో కాంటాక్ట్ కూడా వస్తుంది ఒక 10 డేస్లో. ఇది మాత్రం కంపల్సరీగా నేను చెప్తాను. 10 డేస్లో మీకు మెసేజ్ కానీ వీడియో కాల్ కానీ వస్తుంది. ఓకేనా. ఓకే. థ్యాంక్ యూ అండి.